హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారండి? అందరం బాగుండాలండి. ఇప్పుడు ఒక కప్పు రాగి పిండితో, అదే రాగుల పిండి తెలుసు కదా, రాగి పిండితో కమ్మనైన ఆవిరి కుడుములు చేసుకుందాం. ఈ కుడుములు అయితే మా చిన్నప్పుడు అయితే ఈ జొన్న పిండితో అయినా, మక్క పిండితో అయినా, బియ్య పిండితో అయినా చేసేవాళ్ళు. చేసి పల్చడి పప్పు వేస్తేనైతే చాలా టేస్ట్గా ఉండేది. పెసరపప్పు వేసి పల్చగా చేస్తే ఆ పప్పుతో అయితే తినేవాళ్ళము, మంచిగా కమ్మగా ఉండేది. ఇప్పుడు అదే కుడుములు ఈరోజు చేద్దామని చేస్తున్నా. ఎందుకంటే పాతకాలం పద్ధతి అయితే ఓనియద్దు కదా, అప్పుడప్పుడు ఈ పాతకాలం తిండే తిందాము. వెనకటి వాళ్ళు అయితే వెనకటి తినలేదు, 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. మనం కూడా కొంచెం కొంచెం ఈ మధ్యలో అన్ని వంటలు అయితే మార్చుకొని వెనకటి వాళ్ళ తీరు తిందాం. ఈ వెనకటి కుడుములు అయితే ఇప్పుడు చేస్తా. ఇవి ఎట్లా చేయాలన్నది చూద్దాం. మరి ఒక స్టవ్ అయితే వెలిగించి ఈ ఒక కడాయి పెట్టుకొని అయితే 1 కప్పు పిండికి 1 కప్పు నీళ్ళు అయితే వేసుకోవాలి. వేసుకొని టేస్ట్కు తగినంత ఉప్పు వేసుకోవాలి ఇదే నీళ్ళల్లో. ఇప్పుడైతే ఈ నీళ్ళు ఇట్లా మరగడానికి వచ్చినాక, ఇట్లా బుడగలు వచ్చి మరగడానికి వచ్చినాక ఈ పిండి అయితే వేసుకోవాలి. మేము చిన్నప్పుడు అయితే ఇడ్లీ, దోశ ఇవన్నీ ఏం లేవండి. ఏదైనా కానీ పాతకాలం తిండి ఎట్లుంటాయంటే కుడుములు చేసేవాళ్ళు, ఇంకా రొట్టె చేసేవాళ్ళు, సర్వపిండి గుడాలు ఇట్లాంటివే తినేవాళ్ళము. అప్పుడు మక్క కంకులు, శనగకాయ, కందికాయ, పల్లికాయ ఇట్లా తినేవాళ్ళం మేము. ఇంకా తినాలనిపిస్తే ఇట్లా గారెలు కానీ, కారపూసలు కానీ అట్లా చేసేవాళ్ళు మా పెద్దవాళ్ళు అయితే. మా అమ్మ కానీ, అమ్మమ్మ కానీ, అత్తమ్మ వాళ్ళు కానీ ఎవ్వరైనా అట్లా చేసేవాళ్ళు. ఈ కప్పు నీళ్ళకు ఈ కప్పు పిండికి కప్పు నీళ్ళు పోసుకున్నాం కదా, ఈ పిండి అంతా కూడా ఇందులోనే వేయాలి. కప్పు వేసి మంచిగా కలుపుకోవాలి. కొంచెం అయితే ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. ఆపేసుకొని ఇదంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఎందుకంటే ఈ వేడి నీళ్ళల్లో పిండి అయితేనే అంత దడవాలి మంచిగా. అయితే అప్పటి తిండ్లు అయితే ఆ తిండ్లు. ఇప్పుడైతే ఇవన్నీ పిల్లలకైతే ఈ శనక్కాయ అంటే గివ్వి అంటే ఎవరికి తెలియదు ఈ రోజుల్లోనైతే. అప్పుడు చేనులు ఉండేది కాబట్టి చేనులకు పోయి అయితే మేము తెంపుకొని తినేది. పల్లికాయ, శనక్కాయ, కందికాయ అట్లా. ఇంకా గివ్వే చపాతి, అదే రొట్టెలు, సర్వపిండి, కుడుములు, ఇంకా గుడాలు ఇవే తినేవాళ్ళము. ఇంకా పండగలైతే అప్పాలు. ఇంకెప్పుడన్నా ఎండాకాలంలో కూడా చేసేది ఖాళీగా ఉంటే. చేనులలో పనులు ఉంటాయి కదా వాళ్ళకు. ఇదంతా కూడా కలిసేటట్టు కలుపుకుందాం. ఇప్పుడు ఇట్లనైతే కలిసేటట్టు కలుపుకోవాలి. ఇంకా మా తిండ్లు అయితే అప్పుడు అవి. ఇప్పటి వాళ్ళకి ఏముంది, ఇడ్లీ, దోశ, చపాతి, పూరి. అంటే పూరి మాకు కూడా అప్పుడు చేసేది, అది మిర్చి బజ్జీ అయినా పూరి అయినా. ఇంకా ఏంది బర్గర్లు ఇవి అవి బ్రెడ్లు గవి తింటారు ఈ రోజుల్లో. ఆ రోజుల్లోనైతే మేము అవి తినేవాళ్ళం. ఇట్లనైతే కొద్దిగా అంతా కలిసినాక కొద్దిగా చల్లరనిద్దాము. ఇప్పుడు ఈ పిండి అంతా ఒకసారి చల్లగా అయినాక కలుపుకోవాలి. ఇట్లా అంతా కలిసేటట్టు కలుపుకొని ఇట్లా కలిసేటట్టు అంతా కలిపి ఇదే దానిలో కొన్ని చేతికైతే ఇట్లా నెయ్యి తీసుకొని కలుపుకోవాలి. అతుక్కుంటుంది. కలుపుకొని ఒకటొకటి ఇట్లా ఈ సైజు తీసుకోవాలి. ఈ సైజు తీసుకొని ఈ చేతిలో వేసుకొని కొంచెం నీళ్ళు పదన వేసుకొని ఇట్లా చేసుకోవాలి. ఆవిరి కుడుములు అన్నీ కూడా ఇట్లా చేసుకోవాలి. ఈ విధంగా ఈ మందం ఉండాలి. ఈ విధంగా చేసుకోవాలి. చేసుకొని ఇవన్నీ ఇప్పుడు పక్కకు తీసుకోవాలి. ఇట్లా ఈ మందం ఉంటే సరిపోద్ది. ఇట్లాంటిది ఒకటి స్టవ్ పైన పెట్టుకొని ఇందులో నీళ్లు పోసుకోవాలి. ఒక గ్లాసున్నర దాకా పోసుకోవాలి. పోసుకొని ఇట్లాంటి ఒకటి జల్లెడ దీని పైన పెట్టుకోవాలి. ఈ నీళ్ళ పైన పెట్టినాక కొంచెం నూనె తీసుకొని దీనికి
అంతా ఇట్లా రాసుకోవాలి, ఎందుకంటే అతుక్కోకుండా ఉండడానికి. వెనకటనైతే మట్టి కుండాలనే చేసేది, అడుక్కు ఇది మక్క కంకి అది ఉంటుంది కదా, అది వేసి చేసేది. ఇట్లా అతుక్కోకుండా ఉండేది. ఇట్లా తీసుకొని ఒకటొకటి ఇట్లా పెట్టుకోవాలి. కింద నీళ్ళు మసులుతా అంటే ఇవి ఉడుకుతాయి, ఆవిరితో ఉడుకుతాయి, మంచి టేస్ట్గా ఉంటాయి. ఏ నూనె అవసరం లేదు, ఏది అవసరం లేదు. వీటికి ఆరోగ్యానికి మంచిది, టేస్ట్కు టేస్ట్ ఉంటాయి, ఆరోగ్యానికి మంచిది, చాలా మంచిది ఇలా చేసుకుంటే. ఎందుకంటే అప్పుడప్పుడు ఈ తిండ్లు కూడా తినాలి. ఇట్లా పెట్టుకొని ఇట్లాంటిది ఒక మూత పైనుండి పెట్టుకోవాలి. ఇవి ఉడికినాయి అంటే మన చేతికి అతుకాయి, ఇట్లా చూస్తే ఏర్పడతాయి. ఉడికినాక కూడా మీకు చూపిస్తా. ఇట్లా మూత అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్నాక నీళ్ళు మరుగుతా అంటే ఇవి మంచిగా ఉడుకుతాయి. అట్లా ఈ కుడుములు ఉడుకుతా అంటే ఇట్లా చూడు మెత్తగా ఇట్లా అవుతాయి. ఇట్లా పదన లేకుండా మనకు చేతికి అతకకుండా అయిందంటే ఇవి ఉడికినట్టే. ఇట్లా చేతికి అతుకుతలేవు కదా, ఇదిగో చూసారు కదా, ఇట్లా పైన ఇట్లా అట్టులాగా కడుతుంది. కట్టిందంటే ఇది ఉడికినట్టే. ఇట్లా మనకు అంటకుండా ఉంటే ఉడికినట్టే. ఇవి ఇప్పుడు కొద్దిగా చల్లగా కావాలి. ఇట్లా చల్లగా అయినాక ఇప్పుడైతే తీసి చూద్దాము ఎట్లుంటాయి అన్నది. ఇదిగో ఒకటొక్కటి తీసుకోవాలి. ఇట్లా చూసారు కదా, మంచి టేస్ట్గా ఉంటాయి. ఈ వేడి వేడి మంచిగా ఈ పెసరపప్పు పల్చటి పప్పు ఉంటుంది కదా, పప్పుతో తింటే అయితే సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు చూపిస్తా పప్పు కూడా. అన్నీ కూడా ఇట్లా తీసుకొని అయితే ఒక ప్లేట్లో పెట్టుకొని అయితే తినచ్చు. ఇదిగో ఇట్లుంటాయి చూసారు కదా, మంచి టేస్ట్గా ఉంటాయి. ఇట్లుంటాయి, వేడివేడిగా ఉన్నాయి, కాలుతున్నాయి. అబ్బా ఇప్పుడైతే చూస్తే తినాలే అనిపిస్తుంది, అంత మంచిగా ఉన్నాయి. ఇదిగో ఈ పప్పుతోటైతే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇట్లనైతే తినచ్చు. చూసారు కదా, మరి ఈ ఆవిరి కుడుములు ఈ రాగి పిండితో, జొన్న పిండితో అయినా, రాగి పిండితో అయినా, బియ్య పిండితో అయినా, దేనితోటైనా చేసుకోవచ్చు. మరి మీరు కూడా ఒకసారి అయితే చేసుకొని టేస్ట్ ఎట్లుంది అన్నది తిన్నాక కామెంట్ చేయండి. మీకు తింటేనే తెలుస్తుంది కదా, కామెంట్ లేకుంటే తెలియదు. అంత మంచిగా ఉంటాయి, అమృతం ఉన్నట్టుంటాయి, మంచిగా ఇట్లుంటాయి. మరి మీకు అందరికీ నచ్చింది అనుకుంటే, నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకొని, తెలిసిన వాళ్ళకి షేర్ చేసి, ఫ్రెండ్స్కి కానీ చుట్టాలకు కానీ తెలిసిన వాళ్ళకి కానీ షేర్ చేసి బెల్ అయితే నొక్కి ఇవి ఎట్లా చేసుకోవాలనుకుంటే మన ఛానల్కి అయితే వెళ్ళి వీడియో చూసి మీరు కూడా చేసుకోండి. బాయ్ అండి. ఈరోజు అయితే ఈ వంట ఉంటా, మరి మళ్ళీ వంటతో కలుద్దాము.